ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లికి బయలుదేరేటప్పుడు గీత అవతల మెలమెల మెరిసే నగొకటి కనిపించింది. నా చావు పిలుస్తుందని నాకు అప్పటి వరకు తెలీదు. ఆశతో అది అందుకోవడానికి వెళ్ళాను. అంటే నువ్వు ఆ గీత దాటేసావా? దాటేసిందిరా శివ. ఇప్పుడు పార్వతి కూడా అవతలికి వెళ్లాల్సిందేగా. అవతలికి వెళ్లి వాళ్ళ చేతిలో చావు తప్పించుకుని వచ్చాను అని చెప్తుంది. అంటే గీత దాటినట్టే కదరా. శివ, పద్మ, మీరు మాట్లాడద్దు. పార్వతి, బావగారు చెప్పు, ఏం జరిగిందో. ఆ నగని పట్టుకోవడానికి వెళ్తుంటే ఆ నగ ముందు ముందుకి వెళ్తూనే ఉంది. నేను దాని వెనక వెళ్ళాను. అంతే, ఇదిగో వీళ్ళు నా ముక్కు మీద మందు పెట్టేశారు. అంతే బాబుగారు, ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను. తర్వాత చూస్తే నేను చెరువులో పడున్నాను. నా తాళి గట్టిగా ఉండబట్టి, నా కొడుకు రాత బాగుండబట్టి, కొన ఊపిరితో ఆ చేపలు పట్టే వాళ్ళ వల్ల ఒడ్డున పడి బయటపడ్డాను. లేదంటే రామలక్ష్మి పెళ్లి రోజే నా చావు రోజు అయ్యుండేది. అమ్మో, చెప్పండి, నన్నెందుకు చంపాలని చూశారు? అయ్యో పార్వతి, పిన్ని, అంత కక్ష కట్టి నీళ్లలోకి తోసి చంపేంత ద్రోహం నేనేం చేశానక్క? చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.